ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరుగులు తీసిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భారత్ మెరుపు వేగంతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడుతుంటే ఆ దెబ్బకు అండర్ వరల్డ్ సామ్రాజ్యపు చక్రవర్తి సింహాసనం ఒక్కసారిగా ఊగిపోయింది. ముంబై రక్తపు మరకలు ఆరకముందే భయమనే నీడ అతడి కనుపాపలను కమ్మేసింది. ఎన్నో ఏళ్లుగా కరాచీ అతడి అభేద్యమైన కోట. కానీ ఇప్పుడు ఆ గోడలు భారత సైన్యం ధాటికి బీటలు వారుతున్న శబ్దం అతడి గుండెల్లో పిడుగులా మోగింది. ఆపరేషన్ సింధూర్ వార్తలు పిడుగులా చెవులు చేరగానే దావూద్ ఇబ్రహీం ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది. ఎప్పుడూ గర్వంతో నిండిన కళ్ళు ఇప్పుడు ఆందోళనతో వెతుకులాడుతున్నాయి. అతడి చుట్టూ ఉన్న అనుచరులు సైతం వణికిపోతున్నారు. ఎందుకంటే ఇది కేవలం సరిహద్దుల్లో జరిగే పోరాటం కాదు, ఇది నేరుగా వారి ఆశ్రయాన్ని ప్రశ్నిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితులు ఛోటా షకీల్ మరియు మున్నా జింగ్డా వంటి నమ్మకమైన అనుచరులతో రహస్య సమావేశాలు జరిగాయి. క్షణాల్లో కారు శబ్దాలు వినిపించాయి. రాత్రి చీకటిలో కాన్వాయ్ కరాచీ వీధుల్లో వేగంగా దూసుకుపోయింది. గమ్యం ఎక్కడికో ఎవరికీ తెలీదు. ఒకప్పుడు డాన్గా వెలుగొందిన దావూద్ ఇప్పుడు తన ఉనికిని కాపాడుకోవడానికి పారిపోతున్నాడు. కొందరు అతడు దుబాయ్ వైపు వెళ్తున్నాడని గుసగుసలాడుకుంటున్నారు. మరికొందరు థాయిలాండ్ లేదా మలేషియా అడవుల్లో తలదాచుకుంటాడని ఊహిస్తున్నారు. కానీ నిజమేంటనేది రహస్యంగానే మిగిలిపోయింది. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన నేర సామ్రాజ్యపు అధిపతి ఇప్పుడు తన నీడను చూసి కూడా భయపడుతున్నాడు. భారత్ చేస్తున్న ఈ దాడులు కేవలం ఉగ్రవాద స్థావరాల మీదే కాదు, దావూద్ లాంటి నేరస్తుల గుండెల్లో కూడా భయాన్ని నింపుతున్నాయి. చట్టం యొక్క చేతులు ఎంత దూరమైనా వెళ్ళగలవని ఈ ఘటన మరోసారి నిరూపిస్తోంది. కాలం మారుతుంది, చక్రం తిరుగుతుంది. ఒకప్పుడు అందరినీ భయపెట్టిన డాన్ ఇప్పుడు తాను భయంతో పారిపోతున్నాడు. ఈ పరిణామం భారత భద్రతా సంస్థలకు ఒక పెద్ద విజయం కావచ్చు. అయితే దావూద్ ఎక్కడ ఉన్నాడో కనుక్కోవడం ఇంకా ఒక సవాల్గానే మిగిలి ఉంది.